వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. మానకొండూరు మండలం లింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్. ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు అంటూ లింగాపూర్లో ప్రభుత్వం పాఠశాలలో చేరిన 35 మంది విద్యార్థులు పాఠశాలను సందర్శించి అభినందించిన కలెక్టర్ పమేల సత్పతి. కరీంనగర్ జిల్లాలో కేశవపట్నంలో ఆందోళనకు దిగిన జాతీయ రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం చెల్లించే వరకు పనులు జరగనివ్వమని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డబ్బులు తీసుకున్నారని రోడ్డెక్కిన బాధితుడు అప్పుగా తీసుకున్న డబ్బులేనని మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు వెల్లడి. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు చేపడుతున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయసి హర్ష వెల్లడి. పీఎం కుసుమ్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. కరీంనగర్లో కన్నుల పండుగల ఆల్పోర్ట్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. మానకొండూరు మండలం లింగాపూర్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పరిశీలించారు. మానకొండూరు మండలంలోని లింగాపూర్లో లబ్ధిదారులు తాళ్ళ భాగ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్మాణంలో ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం వేగంగా పూర్తి చేసుకోవాలని, దశల వారీగా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. లబ్ధిదారు ఇల్లు బేస్మెంట్ లెవెల్ పూర్తవుతున్నందున ₹1,00,000 జమ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, తహసీల్దార్ విజయకుమార్ పాల్గొన్నారు. సకల సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందని, పేరెంట్స్ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చేర్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలల నుండి 35 మంది విద్యార్థులు లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరడం పట్ల అభినందించారు. గ్రామంలో 5 ఏళ్లు నిండిన అంగన్వాడీ చిన్నారులు మొత్తం మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరడం, 7వ తరగతి పూర్తి చేసిన 100% విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరడం పట్ల కలెక్టర్ అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. 2వ తరగతి విద్యార్థినిని ఒడిలో కూర్చుండబెట్టుకుని న్యూస్ పేపర్ చదివించారు. పలువురు విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలను కలెక్టర్కు వివరించారు. అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకున్న చర్యల పట్ల అభినందించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి పేరెంట్స్ ఖచ్చితంగా హాజరు కావాలన్నారు. అప్పుడే పిల్లల చదువు తీరును తెలుసుకోవచ్చని, ఉపాధ్యాయులతో మాట్లాడి మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు. 5వ తరగతిలోపు విద్యార్థుల పట్ల అత్యంత శ్రద్ధ అవసరమని, ప్రభుత్వ పాఠశాలలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈఓ మధుసూదన్, తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైల్వే మంత్రి ఈనాడు ఢిల్లీ ప్రయాణికులకు రైల్వే సేవలన్నిటికీ ఒకే చోట అందించే సూపర్ మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కరీంనగర్ జిల్లాలో కేశవపట్నంలో రైతులు ఆందోళనకు దిగారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మ్యాకల కొమరయ్య, సముద్రాల చంద్రయ్య రైతులకు చెందిన 28 గుంటల భూమి రోడ్డు నిర్మాణ పనుల్లో కోల్పోయారు. 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన నష్టపరిహారం రావడం లేదని నిర్మాణ పనులు చేపడుతున్న టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. కేశవపట్నం బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని భూ పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వాళ్ళు మేము రెండేళ్ళ ఉంది మా మెంబర్ కళ్ళగాంతలేరు. మీ ఆర్డీ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోతాను, ఎక్కడి పోయినా కానీ మాకు ఒక్క రూపాయి దొరకలేదు, రూపాయి ఎత్తలేదు, రూపాయి రాలేదు వరకు. మా ఇప్పుడు అందుకొరకే మా మేమే కూర్చున్నాం, మా జాగాలో మేమే కూర్చున్నాం. మాదే జాగా, ఈ నంబర్ మాదే, నంబర్ ఇక్కడ వేసారు, ఈ నంబర్ మాదే. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ అందరి? మా అందరిది కలిసి 2 ఎకరాలన్నారా? 25 గుంటలల్లా 25 గుంటలు ఏమంటారు ఇయ్య అంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఆపుతున్నారనే ఆరోపణ కలకలం సృష్టిస్తుంది. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన మాసం ఆనందం, ఆయన కుమారుడు మాసం సల్మాన్ ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ముందు పల్లె నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కచ్చకాయల ఎల్లయ్య, అతని కొడుకు హరీష్ 6 నెలల క్రితం అప్పుగా 3 లక్షల వరకు తీసుకున్నారు. ప్రస్తుతం సల్మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇల్లు నిర్మించుకోవడానికి ఎల్లయ్య అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు డబ్బులు ఖర్చయ్యాయని, డబ్బులు తీసుకుంటే ఇల్లు క్యాన్సిల్ అవుతుందని సెలవు ఇవ్వడంతో మోసపోయినని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేములవాడ ఎమ్మెల్యేను సైతం కోరుతున్నారు. పంచాయతీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంచాయతీ పెట్టి బెదిరిస్తున్నాడని, తనకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చైర్మన్ కుటుంబ సభ్యులు మాత్రం అప్పుగా తీసుకున్న డబ్బులే తప్ప ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. గ్రామం మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు మాసం సాల్మన్. మా నాన్న పేరు ఆనందం, అమ్మ పేరు బెస్తేవ. మేము గతంలో సిరిసిల్లలో కొన్ని రోజుల క్రితం నేను అక్కడ ఉండేటోని. ఫ్రెండ్గా కచ్చకాయలు ఎల్లయ్య కొడుకు హరీష్ నాకు ఫ్రెండ్గా మారి, అంతకుముందు కూడా గతంలో కూడా ఫ్రెండ్ ఉండే. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాండ్ ఎక్కువై కొంచెం ఒక 3 లక్షల వరకు నేను అమౌంట్ ఇచ్చిన, మిత్తి కిందికి. లేదంటే రేపు ఏదైనా ఫ్యూచర్లో పని చేసుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. ఎవరు? కచ్చకాయలు ఎల్లయ్య వాళ్ళ కొడుకు హరీష్. కచ్చకాయల హరీష్కు అక్షరాల 70,000 ఏమో చేతి క్యాష్ ఇచ్చిన, 1,30,000 లోన్ ఇప్పించిన. ఆ 1,30,000 కాకుండా మళ్ళీ ఇంకొక 7,000 లోన్ ఇప్పించిన, నా పర్సనల్ లోన్. ఇప్పటికి ఈఎంఐ కడుతూ ఉన్నా. అవి కాకుండా వాళ్ళ నాన్న కచ్చకాయలు ఎల్లయ్యకు 65,000 ఇచ్చిన. వాళ్ళు నాకు మొత్తం పోను ఇస్తాం అనుకుంటా 74,000 వరకు నాకు రిటర్న్ ఇచ్చారు. ఇంకా 2,15,000 రూపాయలు రావాలి నాకు. ఇవాళ ఆ విషయం గురించి నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇవాళ వచ్చి నన్ను బెదిరించి ఒక 20 మందిని నా కుల సంఘంలో పిలిపించి నన్ను బెదిరించి గుండాయం చేస్తారు. డబ్బులు ఇవ్వమని చెప్పినట్టు తినాలి, పకడ్బందీగా నువ్వు చెప్పినట్టు తినాలి. నువ్వు ఇప్పుడు దడవది పెడతావా పెట్టా? గుండాయిజం రౌడీజం చేసుకుంటా వాళ్ళు ముగ్గురు, కచ్చకాయల బాలరెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, కచ్చకాయల హరీష్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంది. ఇంటికి పోతే రెస్పాండ్ ఉండేది. ఇష్టం వచ్చి నోటికొచ్చి మాట్లాడు. నీతో ఏమవుతారా? సుల్లు అవుతారా? నువ్వు ఎవరికి చెప్పుకుంటావురా? ఎవరికైనా చెప్పుకో. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నీతో ఏమవుతారా? ఇందిరా మిల్లు ఇటీవల మధ్యలో ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. దానికోసం ఏం చేసిండు? మన డబ్బులు నాయనకి అంటే కచ్చకాయలలో ఎప్పుడు అడిగినాయో ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ అంటాడు. డబ్బులు అంటే కొడుకో మాట మాట్లాడతాడు, తండ్రి మాట మాట్లాడతాడు. వాళ్ళు ఇష్టరాజ్యంగా మాట్లాడతారు. అసలు గౌరవం లేదు. అమ్మ నాన్న పోతే వాళ్ళని కూడా గౌరవించలేదు. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పీఎం కుసుమ్ పథకం కింద రైతు సహకార సంఘాలు వారి భూమిలో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ సంస్థలకు ఉత్పత్తి చేసిన విద్యుత్తును అమ్మడం ద్వారా నెల ఆదాయం పొందవచ్చని తెలిపారు. జిల్లాలో 4 రైతు సహకార సంఘాల ద్వారా పీఎం కుసుమ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ఒప్పందాలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. 9 నెలల కాలంలో 4 చోట్ల 1 మెగావాట్ చెప్పిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని, ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ ఎన్డీపీసీఎల్కు విక్రయించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం, నిర్వహణకు ఒప్పందం చేసుకోవాలని, ఈ ప్రక్రియకు పకడ్బందీ మార్గదర్శకాలు తయారు చేయాలని అన్నారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఇంటిపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే కాలనీలో వందల మంది లబ్ధిదారులు ఇంటిపై ప్యానెల్స్ ఏర్పాటు ముందు వస్తే కలెక్టరేట్ నుంచి అదనంగా 10,000 రూపాయలు సబ్సిడీ అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జూలై నెలాఖరు వరకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆసక్తి గల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని నగునూరులో గల దుర్గాభవాని ఆలయంలో ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో వయోవృద్ధుల అనాథాశ్రమంలో పళ్ళు పంపిణీ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల అభిమానులు అన్నదానంతో పాటు రక్తదానం చేశారు. సామాజిక సేవతో పాటు విద్యాదానంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. రాజకీయంగా అరంగేట్రం చేసిన నరేందర్ రెడ్డి రాబోయే రోజుల్లో గొప్ప నాయకుడిగా ఎదిగి ప్రజాసేవకుడిగా సేవలందించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరు నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నటువంటి నూరేళ్ల జీవితాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆల్ఫోర్స్ అనేది అంటే నరేందర్ రెడ్డి గారి జీవితం మాలాంటి యువతకు ఎంతో మందికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ట్యూషన్ మాస్టర్గా ప్రారంభమైనటువంటి నరేందర్ రెడ్డి గారి జీవితం ఈరోజు వేలాది మంది కుటుంబాలకు ఒక బతుకుదెరువుగా మారిందంటే అది చాలా గర్వించదగ్గ విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక విద్యారంగంలో కరీంనగర్ను తలెత్తుకు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ రేపటి నుంచి ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చారు. సిఎస్ఆర్ ఫండ్స్ను చెల్లించి సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను పంపిణీ చేయడం ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఆ క్రెడిట్ బండి సంజయ్కి దక్కబోతుంది. ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక కాబోతుంది. ఇందుకోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరీంనగర్ టౌన్లో 10th చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేయబోతున్నారు. మొత్తం 21 స్టాల్స్ను ఏర్పాటు చేసి రంగురంగుల బెలూన్లు, షామియానాలతో వాటిని అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌసల్లం సహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రతి విద్యార్థికి ఈ సైకిల్ను అందించాలనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించారు. కలెక్టర్ ద్వారా డీఈఓ, ఎంఈఓ స్కూళ్ల వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఆ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కమలదళం సన్నద్ధమైంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాలని వ్యూహం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్ళెందరున్నారు అని అడిగిన ప్రశ్నకు దాదాపు అందరూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చేతులెత్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళను ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తూ స్థానిక సంస్థల్లో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మెప్మా ఆర్పీలు, మున్సిపల్ మహిళా సిబ్బంది గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీధులలో ఉన్న గోరింటాకు సేకరించుకొని వచ్చి సాంప్రదాయబద్ధంగా రోలులో రోకడి సన్నగా నూరి ఒకరి చేతులను ఒకరు అందంగా గోరింటాకుతో అలంకరించుకున్నారు. రీసోర్స్ పర్సన్ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మెహందీ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పట్టణ రీసోర్స్ పర్సన్ శారద మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అధికారుల సూచనల మేరకు మెట్పల్లి పట్టణంలోని మెప్మా విభాగంలో ఆడపడుచులతో గోరింటాకు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఇంట్లో శుభాలు కలుగుతాయని నానుడి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు ఈ వేడుకలను అందించాలని అన్నారు. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకు ఒక సాంప్రదాయంగా వస్తుంది మా గోరింటాకు పెట్టుకోవడం. దాన్ని మేము ఇప్పుడు మా మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్లో
జరుపుకున్నాం, చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఈ 100 రోజుల భాగంలో చెట్లు నాటడం, తర్వాత రోడ్లు శుభ్రము, ఈ ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకున్నాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 100 రోజుల ప్రోగ్రాంలో దాదాపు ఇది ఆడపడుచులకు సంబంధించిన ఈ ప్రోగ్రామ్ని చేసుకోమని ఆర్డరు. దాని ప్రకారం ఏంటి అంటే మన తెలుగుంటే ఆడపడుచులు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కొనసాగింపుగా, సాంప్రదాయం కొనసాగింపుగా గోరింటాకు పెట్టుకోవడం, ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు శుభాలు కలుగుతాయి, వాళ్ళ కుటుంబాలకి శుభం కలుగుతుంది అనే ఉద్దేశంతో కరీంనగర్లో ఫుట్పాత్లపై అక్రమంగా వెలిసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని DRF శానిటేషన్ అధికారులు సిబ్బందిని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. కరీంనగర్ నగరంలో మంచిర్యాల చౌరస్తా నుండి తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు రోడ్డును పరిశీలించిన కమిషనర్ అక్రమ నిర్మాణాలపై సీరియస్గా స్పందించారు. నగరంలోని పారిశుద్ధ పనులను తనిఖీ చేసి ఫుట్పాత్పై నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి వ్యాపారం చేసిన జరిమానాలు విధించాలని అధికారులను కోరారు. ఆక్రమణల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తీగలగుట్టపల్లి ZPHS ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం వస్తున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూమ్ను తనిఖీ చేసి స్కూల్ ఆధునీకరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాల ఆధునీకరణ పనుల నాణ్యత ప్రమాణాలపై సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరుపల్లి, నారాయణపూర్, కుదురుపాక, దేవునిపల్లి, చిన్న కల్వల గ్రామాలలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గత BRS ప్రభుత్వంలో పేదలను పట్టించుకోకుండా ఇండ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దశల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన అందరికీ ఇండ్లను మంజూరు చేస్తామని, మలి దశలోనూ అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు ఇప్పిస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయానికి 10 లక్షలకు పెంపు, కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోళ్లు, సన్న వడ్లకు 500 చొప్పున బోనస్, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి అందజేస్తున్నట్టు చెప్పారు. సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ పన్నాల రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యావేత్త ఆల్పోర్ట్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు కరీంనగర్లో వైభవంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యావేత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు కరీంనగర్లో కన్నుల పండుగలా జరిగాయి. ఆల్ఫోర్స్ విద్యాసంస్థలతో పాటు పలు చోట్ల విద్యార్థులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కేకులు కట్ చేసి నరేందర్ రెడ్డి బర్త్డే చెబుతూ సెలబ్రేషన్ నిర్వహించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, అభిమానులు పోటీ పడి నరేందర్ రెడ్డికి గ్రీటింగ్ చెప్పారు. పండుగ వాతావరణంలో నరేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ఆల్ఫోర్స్ విద్యార్థులు పోటీపడి గ్రీటింగ్ కార్డ్స్ అందజేయడంతో ఓపికగా వేలాది మంది విద్యార్థుల నుంచి నరేందర్ రెడ్డి బర్త్డే గ్రీటింగ్స్ అందుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక సేవకు పునరంకితం అవుతానని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వివిధ టెంపుల్స్, ప్రేయర్స్, తర్వాత ఒక కోలాహలం అనేది ఉంది. మరి వీరందరికీ కూడా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యార్థి లోకానికి, తర్వాత మరి నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో, అంతేకాకుండా మరి ప్రజా సేవలో కూడా మరి నేను నిమగ్నమై పూర్తి సేవలు అందిస్తానని చెప్పేసి భగవంతుడు ఆ విధంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మరి కరీంనగర్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలను కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల కేక్ కట్ చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది నాయకుల రాజకీయ మనుగడకు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ, మిడ్మానేరు ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా సాగు, తాగునీటి కోసం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం తప్పించిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కస్తూర్బా పాఠశాలలు, జ్యోతిబాపులే పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు జిల్లాలోని 56 మండలాల్లో మంజూరు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం నాడు భూమి కేటాయించి పార్టీకి ఒక శాశ్వత భవనాన్ని అందించారని తెలిపారు. వైఎస్ఆర్ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నటికీ మరవలేరని స్పష్టం చేశారు. పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఉన్నత చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప నాయకులు. ఇటువంటి ఎన్నో పథకాలు 104 కావచ్చు, 108 కావచ్చు, ఇటువంటి ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి పేదల పక్షపాతిగా ఆనాడు మధ్యతరగతి ప్రజల యొక్క వారు అందించినటువంటి పథకాలు ఇప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆ రోజు ఒకే సంతకంతో రుణమాఫీ చేసి, అదేవిధంగా విద్యుత్లు బకాయిలను కూడా మాఫీ చేసి మరి ఆ రోజు రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, అందరి పక్షపాతిగా నిలిచినటువంటి గొప్ప నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో 34,50,000తో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మార్బుల్ ఫ్లోరింగ్ పనులకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, దాదాపు 150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. ఈ నెల 3వ వారంలో 76 కోట్ల పనులకు టెండర్ కానున్నట్లు వివరించారు. అలాగే రోడ్డు విస్తరణ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయని తెలిపారు. వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ జూ సమగ్ర ప్రణాళికతో పనులు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రాను రాను పెరుగుతుందని, దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీతో వేములవాడలో చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అగ్రహారం మంజన్న ఆలయంలో ఇటీవల ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశామని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ చొరవతోనే అంజన్న ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని అభినందించారు. అంజన్న ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అన్ని వర్గాల పేదల శుభ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, ఆర్థికంగా కూడా వారికి ఇబ్బంది కలగదని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ కట్టేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి ఒక్కో ఫంక్షన్ హాల్కు 10 లక్షలు కేటాయిస్తామని, మిగతా నిధులతో కలిపి వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. దేశ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. వేములవాడలో ఇటీవల పేద విద్యార్థులకు 4 రోజుల పాటు 4 వేదాంశాల్లో పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పరీక్షలకు దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి 160 మంది వేద విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గతంలో ఈ పరీక్షలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయని చెప్పారు. రాజన్న ఆలయ ఖ్యాతి దేశమంతా విస్తరిస్తుందని పేర్కొన్నారు. వేములవాడ రాజన్నాలయం, అగ్రహారం అంజన్నాలయం అభివృద్ధికి అంతా కలిసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. సో సార్ చూస్తే నాకు చెప్పారు, దయచేసి దీనికి కూడా రిప్లేస్ చేయండి, రిప్లేస్ చేస్తే కొంచెం కూల్గా ఉంటాయి. కూల్గా ఉన్నప్పుడు మా హనుమాన్ జయంతి రోజు, లేకపోతే ఏదో మంగళవారం, శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు, వాళ్ళకి కొంచెం సౌకర్యం కలుగుతాయి. దీంతోపాటు ఇది 2 అయిన తర్వాత ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మన ఫేజ్ వైజ్ మేనర్లో మనం టేకప్ చేస్తాం. ఈ గారితో ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, ఇది 15 డేస్లో అయిపోయిన పని. సో దయచేసి ఇది 15 ఆగస్టులో కంప్లీట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. కంకణం కట్టుకొని ముందు సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారంతో మనం 150 కోట్లతో అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో వీటీడీకి వైస్ చైర్మన్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి సహకారం కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో
ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సూచన సలహా, అక్కడ నా సూచన సలహా ఉంది, ఇక్కడ మాత్రం ఎక్కువ సూచన సలహా వారిదే. మెట్పల్లిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మెహందీ వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆర్పీలు మున్సిపల్ మహిళా సిబ్బంది గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రీసోర్స్ పర్సన్ల అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మెహందీ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పట్టణ రీసోర్స్ పర్సన్ శారద మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారుల సూచనల మేరకు మెట్పల్లి పట్టణంలోని మెప్మా విభాగంలో ఆడపడుచులతో గోరింటాకు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఇంట్లో శుభాలు కలుగుతాయని నానుడి మాట. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు ఈ వేడుకలను అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి, సరిత, ప్రేమలత, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల చేత మెహందీ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్లకు ఒక సాంప్రదాయంగా వస్తుంది గోరింటాకు పెట్టుకోవడం. దాన్ని మేము ఇప్పుడు మా మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్లో జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఈ 100 రోజుల భాగంలో చెట్లు నాటడం, తర్వాత రోడ్డు శుభ్రము, ఈ ప్లాస్టిక్ తడిచెత్త పొడిచెత్త ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లోని పంజాగుట్టలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్టలోని ఆ మహానీయుని విగ్రహానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సూచించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతిని పట్టుకుని దేశమంతటా తిరుగుతున్నారని, అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 243D ప్రస్తావన ఉందని కవిత గుర్తు చేశారు. దీని గురించి రాహుల్ గాంధీకి తెలిస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేలా రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు. ఇవాళ ఢిల్లీలోని కాంటిట్యూట్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన కవిత రాహుల్ గాంధీ దేశమంతటా కులగణనపై మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అని చెబుతున్నారు. కానీ ఇది తెలంగాణ మోడల్ కాదని, కాంగ్రెస్ కరప్షన్ మోడల్ అని కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలల దగ్గరికి వస్తుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు లభించింది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందన్నారు. 2011 యూపీఏ ప్రభుత్వం జనగణన నిర్వహిస్తే ఆ లెక్కలు ఎటుపోయాయో, ఎక్కడున్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోగానే రాహుల్ గాంధీకి ఓబీసీల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకు వచ్చిందని, అప్పటి నుంచి తాము అధికారంలోకి వస్తే బీసీల లెక్కలు తీస్తామంటూ రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారని అన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని, తమిళనాడు, బీహార్లో పొత్తుల భాగంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బీసీ గణన చేస్తామని కర్ణాటకలో 2015లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆ లెక్కలు ఎక్కడున్నాయో ఎవరికి చెప్పడం లేదన్నారు. బీహార్లో కూడా జనగణన చేపట్టి ఆ వివరాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచారని విమర్శించారు. राहुल गांधी जी कॉन्स्टिट्यूशन लेके घूमते रहते हैं देश भर में. इसी के तहत आर्टिकल 243D है, आर्टिकल 243D, जो अगर राहुल गांधी जी चाहते हैं तो उनको मुख्यमंत्री जी को एक फोन कॉल पे बता देंगे तो वहाँ एक गवर्नमेंट ऑर्डर निकल सकता है और लोकल बॉडीज में 42% का ओबीसी आरक्षण मिल सकता है. तो राहुल गांधी जी को ये मैं बेट देती हूँ और उनको रिक्वेस्ट करती हूँ कि 243D एक बार पढ़िए और आपके मुख्यमंत्री जी को तुरंत आदेश दीजिए कि एक गवर्नमेंट ऑर्डर आप निकालिए, क्योंकि परसों के दिन हमने पेपर्स में पढ़ा है कि परसों के दिन तेलंगाना कैबिनेट का मीटिंग है. तो राहुल जी से मेरा पहला डिमांड है कि आपने जो देश भर में पिछले 2011 से लेके आज तक जिस तरीके से देशवासियों को गुमराह कर रहे हैं, अब एटलीस्ट तेलंगाना से उसको एंड कीजिए.
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించామన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే తమకు మైకు ఇవ్వరని చెప్పారు. అసెంబ్లీలో కాదంటే ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు రావాలని చెప్పామన్నారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలన్నారు. సీఎం ఇవాళ హాజరు కాకుంటే మరో రోజు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయనకు వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలన్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడనిస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తప్పకుంటే కేసీఆర్ అభివృద్ధి చేసి చూపిస్తారని కేటీఆర్ అన్నారు. కాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అక్కడి నుంచి తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య 153కి పెరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని, దాని ద్వారా వారికి 51 సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. వాటికి అదనంగా మరో 9 పెంచి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో సోమవారం వన మహోత్సవం 2025ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంట మహిళలు 2 మొక్కలు నాటాలి. వారి పిల్లల మాదిరిగా మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ హరితవనంగా మారుతుంది. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. ఈ ఏడాది 18.3 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అమ్మలు కూడా తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలి. ప్రతి ఇంట్లో కనీసం 2 పెంచాలి. ఐకేపీ కేంద్రాల ద్వారానే వడ్లను కొంటున్నాం. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలి. ఈ ఏడాది సంఘాలకు 21,000 కోట్ల రుణాలు అందించాం. ఆడబిడ్డలను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. మానకొండూరు మండలం లింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్. ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు అంటూ లింగాపూర్లో ప్రభుత్వం పాఠశాలలో చేరిన 35 మంది విద్యార్థులు. పాఠశాలను సందర్శించి అభినందించిన కలెక్టర్ పమేల సత్పతి. కరీంనగర్ జిల్లాలో కేశవపట్నంలో ఆందోళనకు దిగిన జాతీయ రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు. పరిహారం చెల్లించే వరకు పనులు జరగనివ్వమని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డబ్బులు తీసుకున్నారని రోడ్డెక్కిన బాధితుడు. అప్పుగా తీసుకున్న డబ్బులేనని మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు వెల్లడి. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు చేపడుతున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయసి హర్ష వెల్లడి. పీఎం కుసుమ్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. కరీంనగర్లో కన్నుల పండుగల ఆల్పోర్ట్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.